ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆషాఢ మాసం వచ్చిందంటేనే దైవ కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి అంతకుముందు వీడియోలో మీరు చెప్పడం జరిగింది. అయితే ఈ టైంలో చాలా మంది పారాయణాలు లాంటివి కూడా చేస్తూ ఉంటారండి. లలిత చేసుకుంటే మంచిది అని చెప్పేసి చాలా మంది లలిత సహస్రనామ పారాయణం కూడా చేస్తూ ఉంటారు. అయితే రెగ్యులర్ గా చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే పడబడబడని చదివేస్తూ ఉంటారు. అసలు లలిత అన్నది ఏ విధంగా చదవాలంటారు అన్నది తెలుసుకోవాలండి. చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇక్కడ రెండు రకాలు. ఒకటి అవి సహస్ర రహస్య నామాలు. అంటే దాని అర్థం రెండు విషయాలు. ఒకటి ఏదో నామము అనే కోణంలో చూడకుండా ఆ యొక్క నిండు సభలో వసిన్యాది వాగ్దేవతలు తనలో నుంచి 8 కిరణాలుగా బయటికి వచ్చి అమ్మవారి గురించి చెప్పడం జరిగినటువంటిది. అందుకే వసిన్యాది వాగ్దేవత ఋషయ అంటారు. అంటే దానికి ఋషులు ఎవరు అంటే వసిన్యాది వాగ్దేవతలు, ఆవిడలో నుంచి వచ్చిన 8 కిరణాలే ఋషులుగా మారారు. కాబట్టి అది వేదముతో సమానము అంటారు ఆ నామాలను. అంటే వేదమంత్రం ఎంత పవర్ఫుల్లో ఇది కూడా అంతే. మనం వేద ఆశీర్వాదనం చేస్తూ ఉంటారు. వేదర్శులు ఆశీర్వచనం చాలా అమ్మో వేదర్శులు ఆశీర్వచనం చేస్తున్నారంటే చాలా భక్తిగా ఉంటాం అక్కడ. మరి నామం కూడా అంత గొప్పది. అయితే ఈ నామము చదివినప్పుడు ఒక ఫలితం వస్తుందండి. ఎవరైనా సరే తప్పులు లేకుండా చదివితే ఖచ్చితంగా దాని ఫలితం దానికి వస్తుంది. కానీ దాని అర్థం తెలుసుకొని చదివితే మరింత విశేషమైన ఫలితం వస్తుంది. ఎలాగా అంటే అమ్మవారు లలితాసహస్రనామాల్లో మొత్తం కూడా మీకు ఉన్నది ఏమిటంటే అసలు అమ్మవారి యొక్క శక్తి ఏ రూపంలో ఉంది అని చెప్తుంది. మొత్తం లలిత చదివితే మీకు తెలిసేది ఏంటంటే అసలు లోపల షట్చక్రాల్లో ఎలా ఉంది, సహస్రారంలో ఎలా ఉంది, ఏ రూపాల్లో ఎలా ఉంది. ఇప్పుడు అందులో ఒకటి ఉంటుంది, తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత అని. అంటే తటిల్లత అంటే 6 చక్రాల చుట్టూ మెరుపు తీగలా తిరుగుతుందట గిర్రని. సహస్రారాంబుజారుడా సుధాసారాభి వర్షిణి. సహస్రారంలో ఇక్కడ కూర్చొని సుధాసార వర్షాన్ని కురిపిస్తుందట ఆవిడ. అంటే ఏమిటి, ఆవిడ ఒక ఏదో బయట ఎక్కడో ఏదో దేవత ఉందన్నట్టు కాకుండా మన లోపల ఉంది, మనలో ఉంది అన్నప్పుడు ఏంటి, ప్రతి ఒక్కరిలో ఉంది. ప్రతి ఒక్కరిలో లలిత అమ్మవారు ఉంది అన్నప్పుడు మీరు ప్రతి ఒక్కరిని ఎలా చూస్తారు? ఒక దైవంలానే చూస్తూ, ఒక రెస్పెక్ట్ఫుల్ గా మనం గడుపుతాం. అంతేగాని ఒక రకంగా ట్రీట్ చేయడము అలా చేయం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఉందిగా. మీ ఒక్కరిలోనే ఉందని చెప్పలేదు లలిత అమ్మవారు, ప్రతి ఒక్కరిలోనూ ఆ రకంగా ఉందని చెప్పింది. అలాంటివి మనం ఎట్లా ఉంటాం? అందులో చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి లలిత సహస్రనామాలు. అది మొత్తం మీనింగ్ నేను వీడియోస్ లో చెప్పాను. 1000 నామాలకి అర్థాలు చెప్పాను. ఆ అర్థాలు తెలుసుకున్నాక కేవలం నామము చేయడము, రోజు నాకేదో వస్తుందని చేయడం పక్కకు పెడితే అయ్యో ఇదంతా భగవత్ స్వరూపము కదా అనే భావనతో మన జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అంతా విశ్వం మొత్తం అమ్మవారే కదా, తన శక్తితోనే ప్రతిదీ నడుస్తుంది కదా. ఇప్పుడు భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ని అని ఉంటుంది. అంటే ఏమిటి, భానుమండల మధ్యంలో భైరవి అనే రూపంలో ఉన్నటువంటిది అమ్మవారు. తాటంక యుగలీభూత తపన ఉడుప మండల. అంటే అమ్మవారి యొక్క తాటంకములు ఏంటి, రవిచంద్రులు. ఉడుప మండలము అంటే ఏంటంటే రవి యొక్క మండలం. కాబట్టి ఏంటి, మనకి చంద్రుడిని చూడంగానే అబ్బా అమ్మవారు ఈ తాటంకంలో ఒక తాటంకం కదా, సూర్యుని చూడంగానే ఇంకో తాటంకం కదా అని ఫీల్ మనకు వస్తుంది. ఎప్పుడైతే మనం దైవ సంబంధించిన దాంట్లోనే పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఫస్ట్ మనకి జరిగేది ఏమిటి అంటే మీరు ప్రశాంతంగా జీవించగలుగుతారు. లలితా సహస్రనామాలు ఏదో పొద్దున్న ఒకసారి చదివేశానండి, సాయంత్రం ఒకసారి చదివేశాను, పౌర్ణమి వచ్చినప్పుడు చదివాను, అమావాస్య వచ్చిన చదివాను, లేకపోతే అష్టమి నవమి రోజు విశేషంగా చదివేశాను అనుకుంటే దాని ఫలితం అంతవరకు వస్తుంది, రాదని కాదు. కానీ ఎప్పుడైతే మీరు ప్రతి నామానికి శ్రీమాత అంటే మదర్లీ నేచర్, ఈ విశ్వంలో ఎన్ని జీవరాశులు అయితే ఉన్నాయో అన్ని జీవరాశుల్లో ఉండేటువంటి మాతృత్వం ఏదైతే ఉందో అమ్మవారు. ప్రతి జీవరాశి చూడండి, ప్రతిదీ కూడా తన పిల్లల్ని తను కాపాడుకుంటుంది. ఎవరు చెప్పరు నువ్వు ఈ పిల్లల్ని ఇలా పెంచాలి, నువ్వు ఫుడ్ తీసుకొచ్చి ఇవ్వాలి. ఎవరైనా నేర్పిస్తారో చెప్పండి? ఇప్పుడు ఒక పెట్ట ఉంది, ఆ పిట్ట గుడ్లు పెట్టక ముందే గూడును కడుతుంది. అది ఎక్కడ ఇంజనీరింగ్ చేసింది చెప్పండి? అంటే భగవత్ శక్తి అలా ప్రేరేపితం చేస్తుంది. నువ్వు ఇది చెయ్యి అని తనకి స్పృహ వచ్చేలా చేస్తుంది. ఎక్కడైనా క్లాసెస్కి వెళ్తుందా, ఇంజనీరింగ్ చేస్తుందా, లేకపోతే దానికంటే కోర్స్ ఉందా, ఇన్ని రోజులు కోర్స్ చేయాలని ఉందా, దానికి ట్రైనింగ్ ఉందా? ఎక్కడా ట్రైనింగ్ తీసుకోదు, ఎక్కడ కోర్స్ తీసుకోదు. దానికి ఎవరు చెప్తారో తెలియదు. ఇస్తుంది అంతే.
అలా ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి మాతృత్వం ఈ శ్రీమాత. శ్రీమాత. మదర్లీ నేచర్ ఈ శ్రీమాత. ఆ మదర్లీ నేచర్ అనేది లేకపోతే విశ్వం ఏమైపోతుంది ఒకసారి ఆలోచించండి. శ్రీ మహారాజ్ని, రాణులకే రాణి అంటే పరిపాలించే వాళ్ళందరికీ ఆవిడే పైన అని అర్థం చేసుకోవాలి. ఎవరున్నారు ఇప్పుడు పరిపాలిస్తుంది ఎవరంటే అమ్మవారు. శ్రీమత్ సింహాసనేశ్వరి, సింహాసనం మీద కూర్చొని తను పరిపాలిస్తుంది. చిదగ్నికుండ సంభూత అంటే చిదగ్నికుండం నుంచి బయటకు వచ్చింది. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, దేవకార్యం కోసం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అమ్మవారు ఆ చిదగ్నికుండం నుంచి వచ్చింది. ఎలా వచ్చింది? వీళ్ళందరూ వెళ్ళి అడిగారు అక్కడికి. అంటే ఏంటి, ఈ బండాసుడి బాధలు తట్టుకోలేక ఈ దేవతలు అందరూ వెళ్ళి అడుగుతారు. ఈ విశ్వం యొక్క ఈ ఏదైతే మనకి ఇది ఉంటుందో ఆ ఎండింగ్కి వెళ్ళి అక్కడ ఒక చిన్న బెజ్జంలా చేసుకుని అలా నుంచి అడుగుతారట అమ్మవారిని. అడిగితే అమ్మవారు ఏం చెప్తుంది, ఏదో మీరు పిలిచారు కదా అని రాదు. ఇక్కడ మనం ఒక పాయింట్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, మనకి ఏదైనా కావాలి, మనం బ్రతిమలాడుకుంటాం, లేకపోతే తపస్సు చేస్తాం, దాని గురించి ఒక రీసెర్చ్ చేస్తాం. ఎన్నో రీసెర్చ్లు చేసి ఒక బల్బుని కనిపెడతాడు ఒక సైంటిస్ట్, లేకపోతే ఎంతో తపస్సు చేసి ఒక మహర్షి ఒక దేవతను ప్రసన్నం చేసుకుంటాడు. అంటే ఊరికనే రమ్మంటే ఏది రాదు, మీరు హోమం చేయండి నా గురించి అన్నప్పుడు ఆ పరమేశ్వరుడు తన శివుడు ఒక 3 యోజనాలు సముద్రాన్ని వెనక్కి జరిపి అక్కడ ఒక పెద్ద హోమగుండాన్ని ఏర్పాటు చేసి అక్కడ హోమం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఆ చిదగ్నికుండ సంభూత, చిదగ్నికుండం నుంచి సంభవించినటువంటిది సంభూత అంటే. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటే కేవలం దేవతల కోసమే వచ్చిందనేటువంటిది అర్థం ఒకటి ఉంటే, నువ్వు ఏదైనా దైవికంగా నీలో దైవిక గుణాలు ఉంటే అమ్మవారు నీతోనే ఉంటుంది. ఆమె రాక్షసుల కోసం సంభూత రాలేదు, దేవకార్య సంభూత, రాక్షసులను సంహరించడానికి వచ్చింది. కాబట్టి దేవకార్య సంభూత, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, ఉద్యద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత. అది ఎలా ఉందట? సహస్రం అంటే అనంతమైన సూర్యులు, 1000 అని అర్థం ఉంటుంది. అనంతమైన సూర్యులు, అనంతమైనటువంటి సూర్యులు వెలుగుతో అమ్మవారు ఉంది అక్కడ. చతుర్బాహు 4 బాహులతో ఉంది. అంటే అమ్మవారు ఎలా ఉంది, ఎలా వచ్చింది, తను ఎక్కడెక్కడ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుంటే లలితా సహస్రనామాల్లో ప్రతి అణువున ఒక శక్తి పనిచేస్తున్న ప్రతి దగ్గర అమ్మవారు ఉంది. అప్పుడు మీరు ఆ అమ్మవారిని ఆ రకంగా దర్శనం చేసుకున్నప్పుడు మీ లైఫ్ స్టైల్, మీ థింకింగ్ ప్రాసెస్, మీరు ఉండే లక్షణాలు అన్నీ మారిపోతాయి. ఇప్పుడు మీరు ఒకటి రావట్లేదనో, అయ్యో అవ్వట్లేదనో, వీడేదో చేస్తున్నాడనో, వాడేదో అయిపోతున్నానో అనే జీవితం గడపడానికి అన్నిట్లో ఉన్నది అమ్మవారే కదా అనేటువంటి జీవితాన్ని గడపడానికి ఆ మైండ్ సెట్ కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైనా అవ్వాలనుకున్నది అవ్వలేదు, సరే ఇది నా మంచికే అయ్యింది, అంతకంటే మంచి చూపిస్తుంది అమ్మవారు అన్న ధోరణిలో ఇవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి. అంటే ఎలా అంటే నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటా. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఒక 2-3 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు, కారుతో ఆడుకుంటున్నాడు. మనం వెళ్ళి కారు నాకు ఇవ్వని లేకుండా బోర్ని ఏడుస్తాడు. అదే పిల్లవాడు ఒక 10 ఏళ్ళలో, 15 ఏళ్ళలో, 20 ఏళ్ళలో వచ్చాక అదే కార్ అతని చేతిలో ఉన్న కారు తీసుకుంటే తీసుకో అంటాడు. అంటే నాలెడ్జ్ పెరిగింది. ఇలాంటి కార్లు షాప్కి వెళ్తే 100 కొనుక్కోవచ్చు అనుకుంటాడు. అంటే ఏంటి, అక్కడ అజ్ఞానంలో ఉన్నాడు, పిల్లవాడికి తెలియక ఇదే కారు ఇదే లోకం అనే దాంట్లో ఉన్నాడు. ఇది కాదురా లోకము, అసలు నువ్వు ఒక 1000 రూపాయలు పడేస్తే 100 రూపాయల కార్లో ఒక 100 కొనుక్కోవచ్చు అనే ఆలోచన, ఒక 10 కొనుక్కోవచ్చు, ఒక 10 రూపాయల కార్లో ఒక 100 కొనుక్కోవచ్చు ఒక ఆలోచన ఉంటుంది. అప్పుడేంటి మనకు కూడా ఏంటి, ఏదో పోతుంది అనే భావన కాకుండా అసలు ఇది కాదు, జస్ట్ మనం లిమిట్లో ఆలోచిస్తున్నాం. అన్లిమిటెడ్గా ఒక విశ్వం అనేటువంటిది ఉంది. అంతటికీ శక్తినిచ్చేది అమ్మవారు. నేను ఎందుకు బాధపడుతున్నాను రాలేదని, నాకు యోగం ఏది ఉందో అది వస్తుంది, రాని దాని నేను ఎందుకు బాధపడాలి, నాకు ఇచ్చేది అమ్మవారిని నమ్ముకుంటే అమ్మవారి అన్ని ఇస్తుంది అనేటువంటి భావనతో అతని లైఫ్ స్టైల్ గడపడం వేరు. ఏదో ఆయన ఏదో ట్రై చేసుకుంటూ ఇదేదో చేసుకుంటూ వచ్చేస్తుంది, అదేదో వచ్చేస్తుంది, వాడేదో తినేస్తున్నాడు, వీడేదో అయిపోతుంది అనేటువంటి ధోరణిలో ఉండడం లేదు. సో కంప్లీట్గా మీరు ఎప్పుడైతే అర్థాన్ని తెలుసుకొని చేస్తుంటారో 100కి 100% మీ లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోతుంది. అంటే ఏదో పూజ చేసినంతసేపే దేవతారాధన చేయడం కాకుండా మీరు ప్రతి దగ్గర చూస్తారు. ఒక పుష్పాన్ని చూశారు, అబ్బాయి పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తారు. ఒక గంధం చూశారు, బా ఈ స్మెల్ భలే ఉందండి గంధం, ఇది అమ్మవారికి గంధం పరికల్పై ఆమెను పెట్టేటప్పుడు అమ్మవారి ఎంత సంతోషిస్తుందో అని ఆలోచిస్తారు. ఒక దీపం ఉంది, సంథింగ్ ఒక నెయ్యి ఉంది, అబ్బా ఈ నెయ్యితో కనుక అమ్మవారికి దీపం పెడితే ఎలా ఉంటుందండి అని ఆలోచిస్తారు. ఒక వ్యక్తి మేధస్సును చూడగానే అమ్మవారు కదా మేధస్సును ఇచ్చేది, అమ్మవారి అనుగ్రహం ఎంత బాగుందో. ఒక వ్యక్తి శక్తి మంచి ధైర్యంగా ఉన్నాడు, ధైర్యాన్ని ఇచ్చేది ఎవరు?
ధైర్యలక్ష్మి. ఉమ్. అంటే మీకు ఏమైపోతుంది, ధైర్యలక్ష్మి దగ్గరికి వెళ్ళిపోతుంది. అవును. అంతేగాని వాడి మీద ఏదో ఈర్ష, వాడంత ధైర్యం చేస్తాడా అనేది రాదు. ఉమ్. ఇంత ధైర్యంగా ఉన్నాడు, లక్ష్మీదేవి ధైర్యలక్ష్మి కదా, సంతాన లక్ష్మి కదా, నలుగురు పిల్లలు, వీళ్ళకి సంతాన లక్ష్మి అనుగ్రహం బాగుంది. సో ఇక్కడ ఏంటంటే నువ్వు దైవాన్ని ఎంతసేపు ఏ చీర కట్టాలి అమ్మవారికి, ఏ రంగు చీర కట్టాలి, ఆ రోజు నేనే కట్టుకోండి, తప్పేం కాదు. నేను అనేది ఏంటంటే మీరు మీ డ్రెస్సింగ్ స్టైల్, మీరు అందంగా అలంకరించుకోవడం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కాకపోతే ఎంతసేపు మీ భక్తిని అక్కడి వరకే ఆపేయకూడదు. ఏం వండాలి, ఇవి ఉంది, పాయసాన్న ప్రియ అని ఉంది నామాల్లో. పాయసాన్న ప్రియ అంటే అక్కడ ఏదో పాయసం అంటే ఇష్టం అని కాదు, దాని ఇంకా నిగూఢం, ఎందుకే రహస్య నామాలు అంటారు. పాయసం తెల్లగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, తీయగా ఉంటుంది. అంటే అటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళంటే అమ్మవారికి ఇష్టం. చూడండి ఎంత డీప్ గా ఉందో నిజంగా. పాయసాన్న ప్రియ ఎంత పాయసం తిన్నాం, అమ్మవారికి అది ఇష్టం కదా, అది పెట్టాలి, అది అది పెడదాం అనుకుంటాం. కానీ అలా కాదు, పాయసాన్నం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోగలగాలి. బాగా నిగూఢమైనటువంటి అర్థం ఉంటుందండి అందులో. మనం ఎంతసేపు ఏంటంటే పైనది కాకుండా అసలు అమ్మవారి రూపాన్ని పరిపూర్ణంగా ఎలా 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 ఉంది విశ్వంలో అని చెప్పేదే లలిత సహస్రనామాలు. తను అర్థం చేసుకొని మీరు కనుక ఒక్క నామం చేస్తూ తరించిపోవచ్చు, ఒక్క నామంతో తరించిపోవచ్చు. అవునండి. ఇప్పుడు మీరు ఆ చెప్పిన అసలు ఆ 4-5 శ్లోకాలకి అసలు చదువుతుంటే మైండ్ వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ గా దృష్టి అటుకు వెళ్తుంది. సో ఇంకా 1000 శ్లోకాల గురించి కూడా తెలుసుకుంటే ఇంకెంత అనుభవంతో మనం చేయొచ్చా అనిపిస్తుందండి. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.